ఒక రోజు పొద్దున్నే మీరు నిద్ర లేచినప్పుడు మీరు వాడుతున్న బ్యాంక్ సడన్ గా మూసివేశారు అని మీకు తెలిసింది అనుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం పోతుందా లేదా ఎవరైనా సేవ్ చేస్తారా అన్నది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని సేవ్ చేసుకోండి. ఈ విషయాన్ని నేనేం జోక్ గా చెప్పట్లేదు. 2013 నుండి 2024 వరకు 22 నుండి 25 బ్యాంకులు మూసివేయబడ్డాయి. వీటిల్లో 15 బ్యాంకులు చాలా పెద్దవి, అంటే లక్షల్లో కస్టమర్లు ఉన్న బ్యాంకులు. మిగిలినవి లోకల్ బ్యాంక్స్. ఈ అకౌంట్ హోల్డర్స్ అందరూ కలిపి దాదాపుగా 8,500 కోట్లు నష్టపోయారు. ఇలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ వెంటనే డిపాజిట్ ఇన్సూరెన్స్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా స్టెప్ తీసుకుంటుంది. ఇది ఆర్బీఐకి సంబంధించిన సంస్థ. ప్రతి అకౌంట్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు వాడుతున్న బ్యాంక్ మూసివేసినా లేదా దాన్ని తీసివేసినా మీరు దాచుకున్న సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ మరియు కరెంట్ అకౌంట్ వీటిలో ఏవైనా 5 లక్షలు మాత్రమే సేఫ్. అంటే లిటరల్ గా మీ బ్యాంక్ లో ఎంత డబ్బు ఉన్నా సరే మీకు కేవలం 5 లక్షల వరకు మాత్రమే తిరిగి వస్తాయి. మిగిలిన డబ్బులు మొత్తం మీరు నష్టపోయినట్టే లెక్క. ఒకవేళ ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. బ్యాంక్ అంటే సేఫ్ ప్లేస్ అని మనం ఏ బ్యాంక్ ని బ్లైండ్ గా నమ్మి ఉన్న డబ్బు మొత్తం ఒకే బ్యాంక్ లో పెట్టకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆర్బీఐ అప్రూవ్ చేసిన మల్టిపుల్ బ్యాంక్స్ లో మీ దగ్గర ఉన్న డబ్బును 5 లక్షల లోపు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనివల్ల ఒకవేళ లాస్ వచ్చినా తక్కువ రిస్క్ ఉంటుంది. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అసలే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని రోజులు ఇవి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డైలీ తెలుసుకోవడానికి అకౌంట్ ను ఫాలో కొట్టండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి.